జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పూజమ్మా, ఏం చేస్తున్నావురా? ముగ్గు పెడుతున్నాను తాతగారు. అరే భలేగా పెట్టావే ముగ్గు. బాగుంది తాతగారు. బ్రహ్మాండంగా ఉందమ్మా. అయిపోయినట్టేనా? అత్తే వాళ్ళు ఆవు పేడ తెస్తే గుబ్బెమ్మలు పెట్టేస్తాను, అప్పుడు పూర్తవుతుంది. ఏది మీ అత్తలా? గొప్ప వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకున్నావు. లేకపోతే ఊరుకుంటానా? పనిష్మెంట్ ఇస్తానని చెప్పానుగా, ఖచ్చితంగా తెస్తారు. అవునవును, లేకపోతే చేస్తారు. ఏంటి? అదేనమ్మా, తీసుకొస్తారు అంటున్నా. తీసుకురాకపోతే ఏం చేస్తారు? పూజ, వచ్చేసాం. ఇదిగో ఆవు పేడ తెచ్చేసాం. అమ్మా, ఇది నిజంగా ఆవు పేడేనా? నాన్న, ఎంతో కష్టపడి ఊరంతా తిరిగి ఆవును పట్టుకొని పేడ వేయించి మరీ తీసుకొచ్చాం. ఓహోహోహో. మీరు పూజమ్మకు లేనిపోని డౌట్ అని పెట్టకండి. సరే సరే, గొబ్బెమ్మలు పెట్టండి అత్తయ్యలు. ఎటు పేడలో చేతులు పెట్టారు, అదే చేత్తో గొబ్బెమ్మలు పెట్టడానికి ఏంటమ్మా? మేడం, పూజమ్మ ఎటు ముగ్గు పెట్టేసింది కదా, మీరు గొబ్బెమ్మలు పెట్టేయండి మేడం. తప్పుతుందా? కానిండి. పూజ, తేజమ్మా, ఏంటమ్మా ఎలా వచ్చావు? నా కప్పు బదులు తన కప్ నాకు ఇచ్చింది. ఎవరిచ్చింది? నేను బయటికి వెళ్తూ తీసుకో అంటే నువ్వే కదా పట్టుకెళ్ళింది. ఆ సూర్యకాంతానికి పని పట్టలేదు, నీకు పని పట్టలేదు. మాటి మాటికి కప్పు పట్టుకొని తయారైపోతూ ఉంటారు. పని పట్టలేనిది నాకు, మా అమ్మకి కాదు, మీకు. అందుకే నా మీద దొంగతనం నేరం వేయాలని చూశారు. మా అమ్మ తెలివైంది కాబట్టి అసలైన దొంగని పట్టించింది. పూజ వాళ్ళ అమ్మ నగలు ఇప్పించింది. మా అమ్మ తెలివైంది, మీరే పెద్దమ్మలు. ఏంటి వాగుతున్నావు? అమ్మ ప్రగతి. లేకపోతే ఏంటి నాన్న, ఇంత లేదు, ఎలా మాట్లాడుతుందో చూడు. మరి మీరు మాట్లాడేదేంటమ్మా? నువ్వెప్పుడు దాన్ని వెనకేసుకొస్తావేంటి నాన్న? మేడం, తను కప్పు కోసం వచ్చింది, ఇచ్చి పంపిస్తే సరిపోతుంది కదా, గొడవ పడతారెందుకు? అవునత్తయ్యా, ఇలాంటి దాంతో మీకు మాటలేంటి? ఆ కప్పు గదిలో ఉన్న సూట్ కేసులో ఉంది, తీసుకొచ్చి నేను మొహంలో పడేయండి. మాట తిన్నకరాని మొహం మీద పడేయండి గిడేయండి అంటే పడిపోతాయి నీకు. ఏది కొట్టు చూద్దా? అమ్మా తేజ, ఆగు ఆగు. తప్పమ్మా, మీ ఇద్దరు ఇలా గొడవ పడకూడదు. అవునమ్మా, మీరిద్దరు సిస్టర్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.